ఏ గ్రేట్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అండి. ఈ గ్రేడ్ 7లో ఈ ఫస్ట్ లెసన్ అయిన ఇంటిజర్స్ చాప్టర్ 1 కోసం అయితే తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్ అండి, డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోయి చాలా విషయాలు అయితే మాట్లాడేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయబడిన వీడియో అనమాట. సో ఆల్మోస్ట్ ఒక ఓవర్ వ్యూ అయితే మీకు ఒక ఇచ్చేస్తుంది. అండ్ నాతో పాటు మీరు కూడా పుస్తకం పెన్ పట్టుకొని రెడీగా కూర్చోండి. మరెందుకు లేట్ అండి, మనం ఫస్ట్ డెఫినిషన్ కోసం అయితే మనం మాట్లాడదామండి. సో ఇంటీజర్స్ అంటే ఏంటండి? ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద సెట్ ఆఫ్ నెంబర్స్. దే ఆర్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఇంక్లూడ్ ఆల్ హోల్ నెంబర్స్. రైట్, హోల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటండి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3 కదా, ఎక్సెట్రా అన్నమాట. సో ఇట్స్ ఆల్ హోల్ నెంబర్స్, బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అంటండి. అండ్ విచ్ ఇంక్లూడ్స్ జీరో. అంటే ఇప్పుడు మీరు హోల్ నెంబర్స్ తీసుకోండి. హోల్ నెంబర్స్ తీసుకుంటే సో ఇంటీజర్స్ అంటే ఏంటంటే, సో ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఇంక్లూడ్ హోల్ నెంబర్స్, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ జీరో. దే డు నాట్ ఇంక్లూడ్ ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్. అంటే అర్థం ఏంటంటే, హోల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటి? 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా అనమాట. ఏంటి ఈ రైటింగ్ ఇలా ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నా రైటింగ్ బాగానే ఉంటుందండి. ఇక్కడ స్క్రీన్ మీద ఇలా రాశాను. అండ్ న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 కదా, ఆల్రెడీ మీరు చదువుకున్నారు కదా, 1, 2, 3 ఎక్సెట్రా. అండ్ ఫ్రాక్షన్స్ మీరు గమనిస్తున్నట్టయితే 1, 1/2, 1/3, 1/4 ఇలా ఫ్రాక్షన్స్. అంటే 1/4, 1/3, 1/2, అలాగే 2/3, 3/5, 3/5 ఇటువంటి వాటిని అన్నిటిని ఫ్రాక్షన్స్ అంటాం కదా. సో అండ్ డెసిమల్స్ అంటే ఏంటండి? ఒక డెసిమల్ పాయింట్ అయితే మనం పెట్టాం కదా, 0.1. ఇవన్నీ మీరు చదువుకునే ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో, అంటే ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో మనకి హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయండి. హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అంతేగాని మనకి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఈ రెండు అయితే ఉండవన్నమాట. రైట్. సో ఇటువంటి వాటిని మనం ఏమంటామండి? మనం ఇంటీజర్స్ అంటాం అనమాట. అండ్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జెడ్. సో అది పక్కన పెడదాం. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే విచ్ క్యారీస్ ఎ పాజిటివ్ సైన్ లైక్ +1, +2, +3 వీటిని ఏమంటారు? పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు అనమాట. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటండి? -1, -2, -3 అప్పుడప్పుడు మనకు మార్క్స్ వస్తుంటాయి చూడండి, అవే. అప్పుడప్పుడు మనం -10 వస్తే 10 మార్క్స్ అనుకుంటాం చూడండి, మనం బాగా రాయలేకపోయినా అవే అనమాట. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ నెగిటివ్ ఇంటీజర్స్ విత్ పాజిటివ్ ఇంటీజర్స్. ఎస్, రైట్. సో ఏమి రాయకపోతే మీకు వచ్చేవి అంతా నెగిటివ్ ఇంటీజర్సేనండి. రైట్. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇట్ కంటైన్స్ జీరో. ఇప్పుడు మనం నెంబర్ లైన్లో ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఈ నెంబర్ లైన్లోని మనకి తెలిసిందే కదండి, 1, 2, 3, 4 ఇది ఏంటంటే అకార్డింగ్ టు ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం పెట్టుకుంటాం అనమాట జనరల్గా. సో మనకి ఇప్పటివరకు ఏం తెలిసింది? నెంబర్ లైన్లో 0 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. 0, 1, 2, 3, 4 అలా మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇన్ఫినిటీ ఉంటాయి నెంబర్స్, అలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 0 ఇక్కడ పెట్టుకున్నాం కదండి, దీనికన్నా తక్కువ నెంబర్ ఏంటండి? -1. రైట్. అంటే ఇది నెగిటివ్ ఇంటీజర్స్ అనమాట. దీనికన్నా తక్కువ నెంబర్ ఏంటి? -1. దీనికన్నా తక్కువ నెంబర్ ఏంటి? -2. దానికన్నా తక్కువ నెంబర్ ఏంటి? -3. మనం ఏమనుకుంటాం జనరల్గా, ఇది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం. కాదండి, ఇలాగ ఇన్ఫినిటీ నుంచి ఇలాగ ఇదంతా కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ రూపంలో మనం మాట్లాడదాం. మీ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయండి. రైట్, 5 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక చాక్లెట్ని మీరు ఇవ్వాలనుకున్నారు. సో మీ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయండి ఆల్రెడీ. 1 చాక్లెట్ ఇచ్చాం అని అనుకుందాం. అప్పుడు ఎన్ని అవుతాయండి? ఇది 5 + 1 అంటే మీకు ఇంకెవరైనా ఫ్రెండ్ ఇంకో చాక్లెట్ ఇచ్చారు. సో 5 + 1 విల్ బి ఈక్వల్స్ టు 6 అనమాట. 6 చాక్లెట్స్ అవుతాయి. అంటే ఇట్స్ ఇంక్రీజింగ్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. 5కి ఇంకో చాక్లెట్ గాని ఇచ్చినట్టయితే మీకు 6 చాక్లెట్స్ అవుతాయి. రైట్. అక్కడ ఈ విషయం. ఇప్పుడు గాని నెగిటివ్ ఇంటీజర్లో మనం మాట్లాడుకున్నట్టయితే నెగిటివ్ చాక్లెట్ ఇచ్చామని అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటండి? ఇన్స్టెడ్ ఆఫ్ 5 చాక్లెట్స్ మీ దగ్గర ఏమవుతాయి? ఈ చాక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ చాక్లెట్ ఉండదన్నమాట. రైట్. ఈ చాక్లెట్ ఉండదు. సో యాజ్ ఎ రిజల్ట్ మీ దగ్గర ఇప్పుడు ఎన్ని చాక్లెట్స్ ఉంటాయండి? ఎస్, 4 చాక్లెట్స్ ఉంటాయన్నమాట. మీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి? 4 చాక్లెట్స్ ఉంటాయన్నమాట. అదే నెగిటివ్ 2 చాక్లెట్స్ ఇచ్చామని అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? 2 చాక్లెట్స్ పోతాయండి. 2 చాక్లెట్స్ పోతాయంటే అర్థం ఏంటండి? మీ దగ్గర ఇంకెన్ని ఉన్నట్టు? సో జస్ట్ 3 ఉన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఇలాగా యాస్ యూ మూవ్ ఫ్రమ్ 0 టు -1, -2 అలాగే వెళ్తుంటే ఏమవుతుంది? నెంబర్ తగ్గుతుంది. రైట్. సో దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. ఫ్రమ్ హియర్ టు హియర్ మీరు తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్? సో దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. రైట్. సో ఫ్రమ్ 0 ఇక్కడ -10,
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నెంబర్స్‌లో ఇదే మీరు ఇంటీజర్స్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సెంటెన్స్ అండి. ఇక్కడ ఏంటంటే 1, 2, 3, 4, 5 ఏ విధంగా అయితే మనకి పెరుగుతాయో నెగెటివ్ ఇంటీజర్స్‌లో ఆ విధంగా పెరగవు. ఓకే. సో, ఎలా పెరుగుతాయండి? -10, -9 దగ్గరకొచ్చినప్పుడు -8, -7 అలాగా వచ్చినప్పుడు మీకేమవుతాయి? ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ అవుతుందన్నమాట. ఫ్రమ్ -10 టు 10 అన్నది ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. రైట్. ఇక్కడ కేస్ స్టడీ చేద్దామండి. కేస్ స్టడీలో ఏంటంటే 4 కేసెస్ కోసం మనం ఇప్పుడు మాట్లాడబోతున్నామండి. సో, ఈ 4 కేసెస్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రైట్. కేస్ 1. కేస్ 1లోని మనం గమనించినట్టయితే ఫస్ట్ కేస్‌లో ఏంటండి, యాడ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఏం చేయాలి మనం? పాజిటివ్ ఇంటిజర్‌ని యాడ్ చేయాలి. యాడ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. వి మూవ్ టు ద రైట్ ఆన్ ద నంబర్ లైన్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వి స్టార్ట్ ఎట్ 2 అండ్ మూవ్ 3 అనమాట. అంటే యాక్చువల్లీ వి మనం 2 అండ్ 3 అన్న 2 నంబర్స్ తీసుకున్నాం. అంటే ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు మీరు. నేను ఎగ్జాంపుల్ కింద ఈజీగా ఉంటదని నంబర్ లైన్‌లో కనిపిస్తుందని నేను 2 అండ్ 3 తీసుకున్నాను. రైట్. ఫస్ట్ 2 దగ్గర మీరేం చేయాలండి? మార్క్ చేసుకోండి. రైట్. దిస్ ఈస్ ద నంబర్. యెస్. ఇక్కడ మార్క్ చేద్దాం. ఉండండి. కొంచెం డార్క్ కలర్ అయితే మీకు బాగా బ్రైట్ కలర్ అయితే ఇంకా అర్థమవుతుంది. సో, సో 2 దగ్గర మనం మార్క్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఈ వి మూవ్ టు ద రైట్ ఆన్ ద నంబర్ లైన్. ఏదైతే ఈ నంబర్ ఉందో, ఈ నంబర్‌ని మనం ఏం చేయాలండి? ఇక్కడ 2+3 అంటే డైరెక్ట్‌గా అవ్వదండి. 2ని మనం ఫిక్స్‌డ్‌గా ఆలోచించుకొని 2 నుంచి 3 నంబర్స్ నెక్స్ట్‌గా మనం వెళ్ళాలి. 1, 2, 3 ఏ నంబర్ వచ్చిందండి? 5 వచ్చింది. సో, దిస్ ఈస్ 2. వెన్ యూ యాడ్ 3, 1, 2, 3 యూ విల్ గెట్ ఎ నంబర్ కాల్డ్ 5 అన్నమాట. రైట్. సో, ఆ విధంగా మనకి 5 వస్తుంది. రైట్. హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఇప్పుడు దిస్ ఈస్ కేస్ నంబర్ 1. రైట్. ఇప్పుడు కేస్ నంబర్ 2 మాట్లాడదామండి. కేస్ నంబర్ 2లో ఏంటంటే యాడ్ ఎ నెగెటివ్ ఇంటిజర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 2 నంబర్‌లు తీసుకుంటాం. అందులో ఒకటి పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటాం ఫ్రమ్ హియర్ సమ్‌వేర్ అండ్ ఇంకోటి నెగెటివ్ ఇంటిజర్ తీసుకుంటాం. ఈ రెండిటిని మనం యాడ్ చేస్తాం. యాడ్ ఎ నెగెటివ్ ఇంటిజర్ వి మూవ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద నంబర్ లైన్. అప్పుడు ఏం జరుగుతుంది? మనం నంబర్ లైన్‌కి లెఫ్ట్‌లోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఏమైంది? నంబర్ లైన్‌కి రైట్‌కెళ్ళాం. రైట్. 2 పాజిటివ్ ఇంటిజర్‌లు గాని తీసుకున్నట్టయితే మనం నంబర్ లైన్‌కి ఇలాగా దిస్ సైడ్ వెళ్ళామనమాట. కానీ ఇప్పుడు ఒక నెగెటివ్ ఇంటిజర్ గాని తీసుకున్నట్టయితే, ఒకటి పాజిటివ్ ఇంటిజర్ ఉంటుంది. ఒకటి నెగెటివ్ ఇంటిజర్ గాని మనం తీసుకున్నట్టయితే నంబర్ లైన్‌కి లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళబోతున్నాం అని చెప్తున్నారనమాట. సో, ఎగ్జాంపుల్ కింద మనం ఏం చేస్తాం? వి స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 4. 4 అన్న నంబర్ తీసుకుందాం ఇక్కడ. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం 4 నంబర్‌ని తీసుకున్నాం కదా! ఈ 4కి ఏంటి యాడ్ చేద్దాం అంటే -3ని యాడ్ చేద్దాం. -3ని ఎలా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. ఇక్కడ 4 తీసుకున్నాం మనం. రైట్. ఈ 4కి మనం ఏం చేయాలంటే -3 అంటే 1, 2, 3 అంటే లెఫ్ట్‌కెళ్తాం అనమాట. -3 అంటే లెఫ్ట్‌కెళ్తాం. +3 అంటే రైట్‌కెళ్తాం అనమాట. ఇప్పుడు -3 జరిగింది. సో, -3కెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? యూ మూవ్డ్ లెఫ్ట్ సైడ్ అనమాట. వాట్ హాడ్ హ్యాపెన్ అండి? ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి నంబర్ లైన్‌కి మనం వెళ్ళామనమాట. వి మూవ్ టువర్డ్స్ ద లెఫ్ట్ ఆఫ్ ద నంబర్ లైన్. రైట్. అండ్ థర్డ్ కేస్ చూడండి. థర్డ్ కేస్‌లో ఏంటంటే ఫస్ట్ కేస్‌లో 2 పాజిటివ్ నంబర్స్. సెకండ్ కేస్‌లో ఒక నెగెటివ్ నంబర్, ఒక పాజిటివ్ నంబర్. థర్డ్ కేస్‌లో ఏంటంటే మనం వెన్ వి సబ్‌స్ట్రాక్ట్ ఎ పాజిటివ్ ఇంటిజర్. రైట్. అంటే 2 పాజిటివ్ ఇంటిజర్సే. 2 పాజిటివ్ ఇంటిజర్స్ అయినా కూడా ఇక్కడ మనం ప్లస్ చేసాం. ఇక్కడ మనం యాడ్ చేసాం. అలా కాకుండా మైనస్ చేయండి 2 పాజిటివ్ ఇంటిజర్స్‌కి. అంటే ఇక్కడ 5 తీసుకోండి, 3 తీసుకోండి. మధ్యలో మైనస్ చేయండి. అప్పుడేం జరుగుతుంది అన్నది తెలుసుకుందాం ఇప్పుడు. మీరు మైనస్ చేసినా, -3ని యాడ్ చేసినా కూడా ఏం జరుగుతుందండి? లెఫ్ట్‌కే ఎళ్తామనమాట. రైట్. అంటే మనం 5 దగ్గరున్నాం. 5 దగ్గర నుంచి ఇప్పుడు ఎటు వెళ్ళబోతున్నాం మనం? యెస్. -3 అంటే 1 రైట్. 1, 2, 3 అంటే -2. సో, 2 రైట్. సో, 2 దగ్గరకి మనం వచ్చేసామండి. అంటే వి హావ్ మూవ్డ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్. ఇది గుర్తుంచుకోండి. అండ్ వాట్ ఈస్ ద కేస్ ఫర్ వెన్ వి సబ్‌స్ట్రాక్ట్ ఎ నెగెటివ్ ఇంటిజర్ వి మూవ్ టు ద రైట్ ఆన్ ద నంబర్ లైన్. ఇప్పుడు ఏం చేయాలండి? ఒకటి సబ్‌స్ట్రాక్షన్ చేయాలి. రైట్. ఇంకోటి నెగెటివ్ ఇంటిజర్ తీసుకోవాలి. రైట్. ఒకటి సబ్‌స్ట్రాక్షన్, ఇంకోటి నెగెటివ్ ఇంటిజర్‌ని తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై చేస్తాం అన్నమాట ఇక్కడ. రైట్. మల్టిప్లై చేసినప్పుడు ఈ 2 మైనస్ ఆఫ్ -3 అంటే సబ్‌స్ట్రాక్టింగ్ -3 ఈజ్ సేమ్ యాస్ యాడింగ్ 3 అన్నమాట. అంటే మైనస్ ఆఫ్ -3 ఏమవుతుందండి? యాక్చువల్లీ దిస్ బ్రాకెట్స్ యాక్ట్స్ లైక్ ఏ
మల్టిప్లికేషన్ అనమాట. మైనస్ ఆఫ్ మైనస్ మనకి ప్లస్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మనం అగైన్ వి మూవ్ టు ద రైట్ అనమాట. అగైన్ వి మూవ్ టు ద రైట్. అంటే మనం ఇనీషియల్లీ ఎక్కడున్నామండి? మనం ఇనీషియల్లీ 2 దగ్గర ఉన్నాం. రైట్? 2 నెంబర్ అయితే మనం తీసుకున్నాం. ఓకే. ఇన్ ఆర్డర్ టు మేక్ యూ సింప్లిఫై. సో 2 దగ్గర ఉన్నాం. మళ్ళీ 2 + 3 ఏమవుతుంది? 1, 2, 3 5 వస్తుంది. రైట్? వెన్ వి నెగెటివ్ ఆఫ్ -3 చేసినప్పుడు. రైట్? వెన్ వి సబ్ట్రాక్ట్ దిస్ కేస్‌లో వెన్ వి సబ్ట్రాక్ట్ ఎ నెగెటివ్ ఇంటిజర్ వి మూవ్ టు ద రైట్ ఆన్ ద నంబర్ లైన్. ఇది గుర్తుంచుకోండి. రైట్? ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుంచుకుంటే మనం ముందుకి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు ఎక్సర్‌సైజెస్‌లో. ఇప్పుడు మనం ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో మనం నేర్చుకోబోతున్నాం అండి. ఇప్పుడు మన ఇంగ్లీష్‌లో మనకు తెలుసు కదండీ ఆపోజిట్ లేదా యాంటోనిమ్స్ అంటే ఏంటండి? దాని ఆపోజిట్ కదండీ! ఇప్పుడు లైట్ అంటే డార్క్ అంటారు. సో, అలాగా ఇప్పుడు మనం ఆపోజిట్ ఆఫ్ ఎ నంబర్ కోసం మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ నంబర్ ఈస్ ఎ వాల్యూ దట్ వెన్ యాడెడ్ టు ద ఒరిజినల్ నంబర్ అంటే మనం ఏదైనా ఒక నంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకుందాం. ఈ 1కి గాని ఏదైనా ఒక నంబర్ గాని యాడ్ చేస్తే దాని రిజల్ట్ ఎంత రావాలి? 0 రావాలి. రైట్? సో, అటువంటి దాన్ని ఏమంటాం మనం? ఎడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి అంటామనమాట. రైట్? సో, ఇన్ సింప్లర్ టర్మ్స్ ఇట్స్ ఆపోజిట్ ఆఫ్ ద నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నంబర్ ఏదైనా నంబర్ గాని మీరు తీసుకున్నట్టయితే, ఆ నంబర్‌కి ఎడిటివ్ ఇన్వర్స్ -a అవుతుంది. సో, ఏదైనా నంబర్ ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందండి? -a అవుతుంది. సో, వెన్ యూ యాడ్ దట్ నంబర్ టు దిస్ నంబర్ ఏం జరుగుతుంది? ఫైనల్‌గా మీకు 0 వస్తుంది. రైట్? అంటే ఇప్పుడు 0 ప్లస్ 0 ఎంతండి? 0 అవుతుంది. ఇప్పుడు 1 ప్లస్ -1 ఎంతవుతుందండి? 0 అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. 2 ప్లస్ అంటే సింపుల్‌గా మీకు క్వెషన్స్ ఎలా ఇస్తారంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైండ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ నంబర్ అని చెప్పేసి అడుగుతారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చారనుకోండి -2 అవుతుంది. అదే -3 ఇచ్చారనుకోండి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 3 అవుతుంది. రైట్? సో, నెగెటివ్ ఇంటిజర్‌కి పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది. పాజిటివ్ ఇంటిజర్‌కి నెగెటివ్ ఇంటిజర్ అవుతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. అలాగే డెసిమల్‌కి నెగెటివ్ డెసిమల్ అవుతుంది. బట్ సేమ్ నంబర్ గుర్తుంచుకోండి. సో, 4.5కి ప్లస్ -4.5 0 అలాగే -7.8 ఇలాగా అండ్ సో ఆన్. ఇప్పుడు ఇంకో టాపిక్ ఎడిటివ్ ఐడెంటిటీ అన్నమాట. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం. ఆ నంబర్‌కి ఒక నంబర్ గాని యాడ్ చేసినట్టయితే అదే నంబర్ రావాలన్నమాట. రైట్? అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఈస్ ఎ నంబర్ దట్ వెన్ యాడెడ్ టు ఎనీ అదర్ నంబర్. అంటే మనకి ఈ విషయాలన్నీ తెలిసినవే. కాకపోతే ఇక్కడ ఒక డెఫినిషన్‌తో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట అంతే. వెన్ యాడెడ్ టు ఎనీ అదర్ నంబర్ డస్ నాట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ దట్ నంబర్. రైట్? సో, ఇట్ డస్ నాట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ దట్ నంబర్. ఆ నంబర్ ఏదైతే ఉంటుందో, ఈ ఎడిటివ్ ఐడెంటిటీ గాని యాడ్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ అయితే మారదు. సేమ్ ఉంటుందన్నమాట. రైట్? సో, ఇన్ మ్యాథమెటిక్స్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఈస్ 0. సో, ఎడిటివ్ ఐడెంటిటీ మ్యాథ్స్‌లో ఏంటండి? ఈస్ 0. ఎడిటివ్ అంటే ఎడిషన్‌లో. మళ్ళీ మల్టిప్లికేషన్ మారుతుంది. రైట్? ఇక్కడ ఎడిషన్‌లో ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటండి? 0. దిస్ మీన్స్ థట్ ఫర్ ఎనీ నంబర్ ఏదైనా ఒక నంబర్ తీసుకొని ఏ అనుకుంటే దాని యొక్క ఎడిటివ్ ఐడెంటిటీ గాని యాడ్ చేసినప్పుడు మనకి సేమ్ నంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1. 1కి మనం యాడ్ చేసినట్టయితే 0 1 వస్తుంది. -2కి యాడ్ చేసినట్టయితే 0 -2 వస్తుంది. అండ్ -7.8కి యాడ్ చేసినట్టయితే -7.8 వస్తుంది. సో, దిస్ ప్రాపర్టీ ఈస్ యూజ్డ్ ఇన్ నంబర్ సెట్స్. అంటే ఎటువంటి నంబర్ సెట్స్ దట్ ఇంక్లూడ్స్ లైక్ హోల్ నంబర్స్, ఇంటిజర్స్, రాషనల్ నంబర్స్, రియల్ నంబర్స్. సో, వాట్ ఆర్ డెసిమల్స్, వాటెవర్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ వి విల్ యూజ్ దిస్ ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే ఇక్కడ మీకు అప్పుడే రావండి రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్ ఇవన్నీ నాకు తెలిసి నెక్స్ట్ గ్రేడ్స్‌లో వస్తాయి. బట్ ఇక్కడ వచ్చినప్పటికి హోల్ నంబర్స్, ఇంటిజర్స్‌లో మీరు ఇవి గమనించొచ్చు. అదే విధంగా డెసిమల్స్‌లో కూడా మీరు గమనించొచ్చు. ఇప్పుడొచ్చేసి నంబర్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ కోసం అయితే మనం మాట్లాడదామండి. ఈ ప్రాపర్టీ అంటే ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ అన్ని నంబర్స్ కూడా ఏదో ఒక ప్రాపర్టీని అవి యాడ్ చేసినా, సబ్‌స్ట్రాక్ట్ చేసినా, డివిజన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా కూడా ఒక పద్ధతితోటి అవి ఫాలో అవుతాయన్నమాట. అవి ఏ విధంగా ఎడిషన్ చేసినప్పుడు ఒక కొత్త నంబర్ వచ్చిందనుకోండి. సో అండ్ సో ప్రాపర్టీ అది ఫాలో అయింది అని చెప్పేసి మనకి అర్థమవుతుందన్నమాట. రైట్? అంటే ఇది యాస్ యూ గో డీప్ ఇంటూ ద సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడొచ్చేసి ఒక ఓవర్ వ్యూ అయితే మనం ఎడిషన్‌లోని ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, సబ్‌స్ట్రాక్షన్‌లోని ఏ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నది మనం మాట్లాడదాం అన్నమాట. అంటే సింపుల్‌గా ఆహ్, ఏవైతే సింపుల్‌గా అంటే కాంప్లికేట్ విషయాలన్నిటిని కూడా సింప్లిఫై చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాడ్ చేసాం. కొన్ని మైనస్ చేసాం. ఏ ప్రాపర్టీ కింద అది వస్తుందో తెలిస్తే మనకి ఈజీగా
ఆ ప్రాబ్లమ్ ఆ స్టెప్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఇంకా ఫర్దర్ మీరు వెళ్ళినప్పుడు ఇది మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. బట్ ఇక్కడ వచ్చేసి మనం డెఫినిషన్స్ తెలుసుకుందామండి. అది ఏ ప్రాపర్టీయో మీరు ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. రైట్? డెఫినిషన్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఇంటిజర్స్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇంటిజర్. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెంబర్ తీసుకోండి. మీరు 2 ఇంటిజర్స్‌ని తీసుకుందాం. అంటే ఒక నెంబరు అలాగే ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నారు. ఒక నెగెటివ్ నెంబర్ తీసుకున్నారు. వీటిని యాడ్ చేసాం మనం. ఎడిషన్ కాబట్టి యాడ్ చేసాం ఇక్కడ గుర్తుంచుకోండి. చేసినప్పుడు ఆల్రెడీ మీరు ప్రాపర్టీస్ చదివే ఉంటారు. బట్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఇన్ ఇంటిజర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 ప్లస్ -2ని మనం చేసినప్పుడు మనకి ఒక ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ ఏదైతే ఉందో ఇది కూడా ఇంటిజరే. అంటే అర్థం ఏంటి? ఆ నెంబర్ స్కేల్‌లో ఉంటుంది. రైట్? దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంటిజర్. అంతేగాని మనకు డెసిమల్ రాదు. అంటే నువ్వు ఒక ఇంటిజర్‌ని ఇంకొక ఇంటిజర్‌తో గాని సమ్ చేసినప్పుడు మనకి అగైన్ ఇంకొక ఇంటిజరే వస్తుంది. అంతేగాని ఇంకో డెసిమల్ రాదు. ఇంకో ఫ్రాక్షన్ రాదు. రైట్? దట్ కమ్స్ అండర్ క్లోజర్ ప్రాపర్టీ. రైట్? అదే విధంగా సబ్‌స్ట్రాక్షన్ కూడా అంతే. ఇఫ్ యూ డూ ఎనీ సబ్‌స్ట్రాక్షన్ బిట్వీన్ 2 నంబర్స్ వెదర్ ఇట్స్ పాజిటివ్ ఇంటిజర్ ఆర్ ఎ నెగెటివ్ ఇంటిజర్, if you subtract between those 2 numbers, then what happens? The resulting number is also an integer. Right? Subtraction, the difference of any 2 integers is always an integer. Either answer వస్తుందో it will be an integer. Right? It can't be a fraction or an decimal. Right? And commutative property మనం మాట్లాడుకుందాం. commutative property అంటే ఏంటండి? నెంబర్స్‌ని ఫ్లిప్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ -3 2 నెంబర్స్ తీసుకుందాం మనం. ఫ్లిప్ చేయడం అంటే ఆర్డర్ మార్చడం అన్నమాట. 2 నెంబర్స్ తీసుకుందాం. 4 -3ని తీసుకుందాం. సో ఒకవేళ 4 ప్లస్ -3 చేస్తే 1 వచ్చింది. అలాగే -3 ప్లస్ 4 చేయండి. మీకు అదే నెంబర్ వస్తుంది. రైట్? ద ఆర్డర్ ఇన్ విచ్ యూ యాడ్ 2 ఇంటిజర్స్ డస్ నాట్ చేంజ్ ద సమ్. అంటే మీరు ఎడిషన్‌లో మీరు ఈ నెంబర్స్ యొక్క ఆర్డర్‌ని గాని మారిస్తే మీకు ఏదైతే రిజల్టింగ్ ఆన్సర్ ఉంటుందో చేంజ్ అవ్వదు. సేమ్ ఉంటుంది. అదే మీరు మైనస్ తీసుకోండి. మైనస్ తీసుకుంటే 5 ఇక్కడ 2 నంబర్స్ తీసుకున్నాం మనం. 5 అండ్ 3 తీసుకున్నాం. సో 5 - 3 ఎంత అవుతుందండి? 2 అవుతుంది. అదే 3 - 5 ఎంత అవుతుంది? -2 అవుతుంది. సో 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -2. రైట్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2 అన్నది సో 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -2. అంటే అర్థం ఏంటండి? దే ఆర్ నాట్ ఈక్వల్. దిస్ ఈజ్ నెగెటివ్ ఇంటిజర్. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్. ఆల్రెడీ మనం చాక్లెట్స్ రూపంలో చెప్పుకున్నాం. రైట్? అంటే సబ్‌స్ట్రాక్షన్‌లో కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. దట్ మీన్స్ వాట్? Commutative property does not applicable during subtraction. Right? నెక్స్ట్ అసోసియేటివ్ చూద్దాం. అసోసియేటివ్ చూసినప్పుడు 2 + 3 ఇక్కడ కూడా మనం ఏం చేయాలండి? 2 ఆర్ మోర్ ఇంటిజర్స్ మనం 3 ఇంటిజర్స్ తీసుకుంటాం. జనరల్‌గా ఏంటంటే అసోసియేట్‌లో మనం 3 ఇంటిజర్స్ తీసుకుంటాం. ఇక్కడ సింప్లిఫికేషన్ నేను చిన్న నెంబర్స్‌ని తీసుకున్నాను. 2 + 3 ఈ రెండిటిని బ్రాకెట్‌లో పెట్టుకోండి. ప్లస్ ఇంకో నెంబర్ తీసుకోండి. బ్రాకెట్‌లో పెట్టుకున్న నెంబర్‌ని ఫస్ట్ మీరు ఆ ఫంక్షన్ ఫస్ట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు 3 నంబర్స్ తీసుకున్నా గానీ, ఈ నంబర్‌కి ఇది యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఈ బ్రాకెట్‌లో ఉన్న నంబర్‌నే మీరు యాడ్ చేయాలి. అంటే 2 + 3 ఎంత అవుతుందండి? యెస్ 5. 5 ప్లస్ ఆఫ్ -1. ఈ -1 బయటకొస్తే 5 - 1 ఈస్ హౌ మచ్? 4 అన్నమాట. రైట్? సో ఆ 4 దీనికి ఈక్వలెంటా కాదా చూద్దాం. 2 ప్లస్ ఆఫ్ 3 ప్లస్ ఆఫ్ -1 అంటే నేను ఇంకా సింపుల్ ఇంటిజర్స్‌ని తీసుకున్నాను. సింపుల్ నంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి ఇన్ని బ్రాకెట్స్ ఉన్నాయి కదండీ! ఈ బ్రాకెట్ నుంచి దీన్ని బయటికి తీసుకొస్తే 3 - 1 అవుతుంది. రైట్? సో 3 - 1 ఎంత అవుతుందండి? 2. సో 2 మళ్ళీ వితిన్ ద బ్రాకెట్ ఉంది. సో 2 ప్లస్ 2 అన్నమాట. అంటే 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నమాట. రైట్? అంటే అర్థం ఏంటండి? వెన్ ఇన్ అన్ అసోసియేటివ్ వెన్ యాడింగ్ 3 ఆర్ మోర్ ఇంటిజర్స్ ద వే ఇన్ విచ్ ద ఇంటిజర్స్ ఆర్ గ్రూప్డ్ డస్ నాట్ చేంజ్ ద సమ్. నువ్వు ఏ విధంగా ఇంటిజర్స్‌ని గ్రూప్ చేసినా కూడా డస్ నాట్ చేంజ్ ద సమ్ అన్నమాట. ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మారదు. అదే మీరు అసోసియేటివ్ చూసుకోండి. ఇట్ డస్ నాట్ అప్లికబుల్. ఇక్కడ మీరు చెయ్యండి. 5 - 3 ఎంత? 2. 2 - 2 విల్ బి హౌ మచ్? ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నదే మనం చేయాలి. 2 - 2 విల్ బి 0. బట్ వేరాస్ 5 - 3 - 2 అంటే యూ హావ్ చేంజ్డ్ ద ఆర్డర్ యూ హావ్ గ్రూప్డ్ ద నంబర్స్ యెస్ ఇన్ దిస్ వే అన్నమాట. రైట్? సో ఇక్కడ 3 - 2 ఇలా చేసుకున్నాం మనం. అంటే 3 - 2 ఎంతండి? 1 అవుతుంది కదా! సో 5 - 1 విల్ బి హౌ మచ్? 4. సో దిస్ విల్ బి 0 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 4. రైట్? మీరు చేయండి. మీ బుక్‌లో చేయండి. రైట్? ఇప్పుడు మనం ఎడిటివ్ ఐడెంటిటీ కోసం మాట్లాడదాం. ఎడిటివ్ ఐడెంటిటీ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ద సమ్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ అండ్ 0 ఈజ్ ఇంటిజర్ ఇట్‌సెల్ఫ్. సో 0 ఈస్ కాల్డ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే మనం ఎడిషన్‌లో తీసుకున్నప్పుడు 0ని గాని యాడ్ చేస్తే అదే నంబర్ వస్తుందండి. అలాగే సబ్‌స్ట్రాక్ట్ చేసినా కూడా
జీరోని సబ్స్ట్రాక్ట్ చేసినా కూడా ఆ నెంబర్కి సేమ్ నెంబర్ అయితే వస్తుంది. దట్ మీన్స్ వాట్, ఇన్ ఎడిటివ్ ఐడెంటిటీ బోత్ ఫాలోస్ అనమాట. ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ లో కూడా బోత్ దే ఫాలోస్ అనమాట. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దాని ఆపోజిట్ నెంబర్ తో మనం యాడ్ చేస్తాం, రైట్? యాడ్ చేస్తే ఏం జరుగుతుంది, ఫర్ ఎవ్రీ ఇంటిజర్ దెర్ ఈస్ అనదర్ ఇంటిజర్ సచ్ దట్ దర్ సమ్ ఇస్ జీరో, right? If you add the other integer, what happens, the sum will be zero. This other integer is called the additive inverse. దీన్ని ఏమంటాము, ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం, రైట్? అలాగే ఒక నెంబర్ ఇంకో నెంబర్ తోటి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి అదే నెంబర్, ఎందుకని, బికాస్ వీఆర్ పర్పస్ఫుల్లీ పుట్టింగ్ ద ఎడిటివ్ ఇన్వర్స్, దాని ఆపోజిట్ నెంబర్ పెడుతున్నాం, రైట్? సో పెట్టినప్పుడు ఆబ్వియస్లీ జీరో వస్తుంది. సో ఎడిటివ్ ఇన్వర్స్ బోత్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఫాలో అవుతాయి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ యాజ్ ఎడిషన్. సబ్స్ట్రాక్షన్ యాజ్ ఎడిషన్ అంటే ఇట్స్ నాట్ అప్లికబుల్ హియర్. ఇక్కడ సబ్స్ట్రాక్టింగ్ ఏ నెంబర్ ఇన్ ద సేమ్, ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేయాలి కాబట్టి మనం సబ్స్ట్రాక్షన్ చేయం. సో సబ్స్ట్రాక్టింగ్ ఏ నెంబర్ ఈజ్ సేమ్ యాజ్ యాడింగ్ ఇట్స్ నెగటివ్. సో అంతే కదండి, సబ్స్ట్రాక్షన్ ని మనం ఇలా చూపిస్తాం అనమాట. 6 - 4 ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్, ఏమంటాం, ఆఫ్ -4 ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఈజ్ ఈక్వల్ టు 2, రైట్? అంటే ఈ 6 - 4 ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ విధంగా సబ్స్ట్రాక్షన్ యాజ్ ఎడిషన్, అంటే సబ్స్ట్రాక్షన్ ని మనం ఎడిషన్ రూపంలో చూపిస్తాం అనమాట, రైట్? 6 ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు 2, రైట్? అదే సబ్స్ట్రాక్షన్ ని ఎడిషన్ ని సబ్స్ట్రాక్షన్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్ కింద చూపించగలం మనం. అంటే 2 ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 2 + 3 అని చూపించవచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుందాం అండి, ఇంకా డైరెక్ట్ గా ఎక్సర్సైజెస్ కి వెళ్ళిపోవడమే. సో ఎగ్జాంపుల్ 1, రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ హూస్ సమ్ ఈజ్ -3 అన్నది చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ మనం సమ్ ఈజ్ -3 అంటే అర్థం ఏంటి, ఏదైతే ఈజ్ ఈక్వల్ టు తర్వాత వస్తుందో అది మనకి -3 రావాలన్నమాట. సో అయితే ఏ నెంబర్స్ మనం ఇక్కడ పెట్టుకోవాలి, ఎన్ని నెంబర్స్ పెట్టుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఏవైనా పెట్టుకోవచ్చు, కానీ ఆన్సర్ ఎంత రావాలండి, -3 రావాలి. అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ వీళ్ళు ఏం తీసుకున్నారు, -1 కి -2 యాడ్ చేశారు, అప్పుడు ఏం జరిగింది, -3 వచ్చింది, రైట్? అంటే అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నెంబర్ ఏంటండి, -1, ఇనీషియల్ గా -1. సో ఇప్పుడు ఈ -1 ఏదైతే ఉందో, ఈ -1 నుంచి నెగిటివ్ ఆఫ్ 2 అంటే ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్తారా, రైట్ కి వెళ్తారా, లెఫ్ట్ కి వెళ్తారా, లెఫ్ట్ కి వెళ్ళాలి కదా. సో 1 -2 కావాలి, -2 అనమాట, 2 టైమ్స్ టు ద లెఫ్ట్ సైడ్, రైట్? ఏం చేయాలండి, 2 టైమ్స్ టు ద లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట, ఈ విధంగా, రైట్? వెళ్ళినప్పుడు మనకి ఏం జరిగిందండి ఇక్కడ, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందండి, సో నథింగ్ బట్ హౌ మచ్ వీఆర్ గెటింగ్, ఎస్ అబ్సల్యూట్లీ వీ గాట్ -3 యాజ్ ఆన్సర్, రైట్? సో అదే విధంగా ఇంకొక సెట్ ఆఫ్ నెంబర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏ నెంబర్స్ అంటే మామూలుగా మీరు, అంటే ఇది ఒక బండ గుర్తు అనుకుంటారా, మరి ఏంటనుకుంటారో నాకు తెలియదు. మామూలుగా యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటివి చెప్పకూడదు కూడా, బట్ ఏంటంటే టు మేక్ యూ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అన్నది చెప్తున్నాను అనమాట. 1 + 2 ఎంతండి, 3 కదండి. సో అలాగా అదే 5 - 2 ఎంతండి, 3 కదండి. సో అలాగా ఆ నెంబర్స్ అయితే తీసుకున్నారనమాట, యాక్చువల్లీ తీసుకున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో -1 - 2 చేస్తేనే మీకు -3 వస్తుంది, రైట్? అందుకే తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు 5 - 2 తీసుకున్నారు అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఇక్కడ 5 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకోండి, 5 - 2 అనండి, -2 అనగానే ఇటు వెళ్తుంది, 3కి వస్తుంది అనమాట, రైట్? కానీ మనకేం కావాలి, 3 కాదు కదా మనకు కావాల్సింది -3. సో అందుకని మనం ఏం చేయాలి, 5 - 2 విల్ బి రాంగ్ అవుతుంది. సో అందుకని మనం ఏం తీసుకున్నామండి, అందుకని మనం -5 తీసుకున్నాం అనమాట. -5 + 3 ఎంత అవుతుందండి, -2 అయితే అవుతుంది. అది ఏ విధంగా అన్నది ఇక్కడ చూద్దాం మనం, రైట్? ఇక్కడ -5 ఏదైతే ఉందో దానికి మనం ఏంటి యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. అంటే ఎటు వెళ్ళాలి, రైట్ సైడ్ కి వెళ్ళాలి. సో 1 and 2, రైట్? ఇన్ దిస్ డైరెక్షన్ మనం వచ్చాం. సో ఇక్కడ ఏం జరిగిందండి, +2 అయితే చేసాం. మనం ఏం చేసామండి, ఇక్కడ +2 చేసాం. +2 చేయగానే మీకు ఏం జరిగిందండి, +2 చేయగానే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం అయితే చూసేద్దామండి. ఇక్కడ సమ్ ఈజ్ -3 అన్నారు, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ -5 అన్నారు. అంటే అర్థం ఏంటి, అంటే
మీకు ఈ నెంబర్ ఎప్పుడు రావాలి? మీరు ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ మైనస్ చేసినప్పుడు మీకు ఈ నెంబర్ రావాలన్నమాట. అంటే ఆల్రెడీ మీకు తెలుసు 5 అంటే అయితే 2+3 చేయాలి. రైట్? 2+3ని యాడ్ చేయాలి. లేదా 9 - 4 చేస్తే మీకు 5 వస్తుంది. రైట్? ఆల్రెడీ మీకు ఆ నంబర్స్ ఏం తీసుకోవాలో మీకు తెలుసు. ఓన్లీ థింగ్ ఏ సైన్ పెట్టాలో మీకు తెలుసు. రైట్? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ 9 - 4 9 - 4 తీసుకోవాలన్న విషయం మీకు తెలుసు. రైట్? చూడాలి. సో చూడండి ఈ 4 కేసెస్. ఫస్ట్ కేసు వచ్చేసి 4+3 ఆల్రెడీ మనకు తెలిసిందే కదండి. ఈ రెండుటిని మనం సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4 ఈజ్ అ పాజిటివ్ నెంబర్ అండ్ 3 ఈజ్ ఆల్సో పాజిటివ్ నెంబర్. కాబట్టి రెండుటిని మనం యాడ్ చేసుకుని యాజ్ అ రిజల్ట్ విల్ సమ్ ఆఫ్ ద 4 and 3 విల్ గెట్ 7 ఆన్సర్. రైట్? ఇక్కడ కేస్ 2లో ఏమవుతుంది? 4 - 3 అంటే సింపుల్ అండి. ఒకదానికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఒకదానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది. దీని అర్థం ఏంటి? 4కి పాజిటివ్ ఉంది అండ్ 3కి 3 ఈజ్ అ నెగిటివ్. రైట్? సో అలాంటప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉన్నట్టయితే ఏం చేస్తామండి? సబ్స్ట్రాక్ట్ చేస్తాం. రైట్? అలాగే సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం అనమాట. రైట్? అయితే ఇప్పుడు ఈ కేసు మీరు చూసినప్పటికీ ఈ రెండిటికి ఆపోజిట్ సైన్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది. కాబట్టి మైనస్ చేసాం. 4 - 3 విల్ గివ్ యూ 1. సో సేమ్ కేసు 4 + -3 అంటే దీన్ని ఇలాగా రాసుకుంటున్నాం అనమాట. 4 + -3 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. రైట్? అయితే ఇక్కడ చూడండి ఈ కేసు వచ్చినప్పటికీ ఇందాక కేసులో మనకి చిన్న నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది. రైట్? ఇక్కడ పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది. రైట్? సో ఈ పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది అండ్ చిన్న నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది. అయినా కానీ రెండు కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఒకదానికొకటి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలండి? మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి 4 - 3 ఎంత అవుతుంది? ఫస్ట్ రాసేయండి. 4 - 3 విల్ బి 1. అంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మీకు ఫాస్ట్గా తెలుసుకోవాలని. 4 - 3 విల్ బి 1 అండ్ పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉందండి? మైనస్ ఉంది కాబట్టి -1 అని రాసుకుంటాం అనమాట. అండ్ ఫోర్త్ కేసు వచ్చినప్పటికీ మీకు -4 - 3 అంటే ఇక్కడ రెండు నెంబర్స్కి నెగిటివ్ ఉన్నాయన్నమాట. మైనస్ దీనికి ఉంది, మైనస్ దీనికి ఉంది. రైట్? అప్పుడు మనం ఏం చేయాలండి? సేమ్ సైన్స్ కానీ ఉన్నట్టయితే మనం యాడ్ చేస్తాం. రైట్? అంటే -4 - 3 ఈ రెండింటిని మనం ఏం చేయాలండి? యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం బ్లైండ్గా ఏంటి 4 + 3 అని 7 అని రాసేసి రెండింటికి నెగిటివ్నెస్ ఉంది కాబట్టి నెగిటివ్ అని వేసేసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో దేర్ఫోర్ మీకు ఏమర్థమవుతుందండి? ఆపోజిట్ సైన్స్ కానీ ఉన్నట్టయితే మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుంటామండి అండ్ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం. ఈ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. ఎక్సర్సైజ్ 1.1 అయితే నేర్చేసుకుందామండి డైరెక్ట్గా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్. మన ఎక్సర్సైజ్ 1.1లో రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ హూజ్ సమ్ ఈజ్ -7. అంటే ఇక్కడ ఏం చెప్పారండి? మనం రెండు నెంబర్స్ తీసుకోవాలంట, ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేయాలంట, సమ్ చేయాలంట. వచ్చిన ఆన్సర్ ఎంత రావాలంట? -7 రావాలట. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఆల్రెడీ మనకి తెలుసు కదా 7 ఏ విధంగా వస్తుందండి? 7 మనకి 2 నెంబర్స్ని మీరు ఆలోచించండి. పెయిర్ ఎన్ని పేర్స్ని మీరు తీసుకోవచ్చు? మామూలుగా 7 మీకు రావాలంటే చాలా పేర్స్ని అయితే తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పేర్స్ని తీసుకోవచ్చు. సో అందులోని మీరు ఏంటంటే 5, 2 తీసుకుంటారు.
సో ఎందుకని 5 + 2 = 7 అని మీకు తెలుసు. అలాగే 4 and 3 తీసుకుంటారు. ఎందుకు 4 + 3 = 7 అని మీకు తెలుసు కాబట్టి సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలి, 5 + 2 అన్నట్టుగా రాసుకుంటారు. కానీ మీకు ఇక్కడ ఏంటండి సైన్ చూసినప్పటికీ మైనస్ ఉంది. సో మైనస్ ఉందంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీరు ఏం చేయాలి, మైనస్ రావాలంటే ఇక్కడ మైనస్ సైన్ పెట్టాలి. ఇక్కడ మైనస్ సైన్ పెడితే -5 + 2 ఏమవుతుంది, రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి మీకు -3 అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నదేంటి -7 ఉంది. అందుకని మీరు ఏం చేస్తారు, -2 కూడా పెడతారు. అప్పుడు ఏం జరుగుతుందండి, -5 +(-2) -5 - 2 రెండు సేమ్ సైన్స్ ఉంటే మనం యాడ్ చేయాలన్న విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, సో 5 + 2 = 7 అండ్ పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉందండి, మైనస్ ఉంది. సో -7 ఆ విధంగా మనం చెయ్యొచ్చు అనమాట, రాయొచ్చు అనమాట. రైట్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుందాం. అంటే ఒక ప్రాబ్లమ్కి ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు 2-3 విధంగా నేను చూపిస్తాను. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని డైరెక్ట్ ఆన్సర్స్ అయితే మనం రాసుకుందాం. రైట్, ఇంకా సెకండ్ కేసు వచ్చినప్పటికీ మనం 4 and 3ని తీసుకుందాం. 4 + 3 = 7 అన్న విషయం మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన -7 కాబట్టి సిమిలర్లీ మనం ఏం చేయాలి, -3 and -4 తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, -4 - 3 -7 అవుతుందండి. రైట్, సో ఇక్కడ ఇంకో కేసు కూడా మనం చేయొచ్చండి. రైట్, ఇంకో కేసు ఏంటంటే పెద్ద నెంబర్ తీసుకుందాం. మనం ఏం చేస్తాం, పెద్ద నెంబర్ తీసుకుందాం. -14 తీసుకుందాం. -14 తీసుకుందాం. ఇందులోని ఈ 14 - 7 ఎంతండి, అప్పుడు 7 వస్తుంది మనకి. రైట్, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ సైన్ వేసుకోవాలి. సో +7 -7 ఎందుకంటే ఫస్ట్ 14లోంచి రెండు ఆపోజిట్ సైన్లు ఉన్నాయి కాబట్టి మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో 14 - 7 విల్ బి 7. కానీ పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకుంటాం. రైట్, సో ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. లైక్ 21 తీసుకోండి. 21లో కానీ మీరు 14 మైనస్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుందండి, -7 రావాలి. మీకు ఆన్సర్ అయితే -7 రావాలి. అయితే పెద్ద నెంబర్కి మైనస్ పెట్టుకోవాలి, చిన్న నెంబర్కి ప్లస్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు -7 వస్తుందన్నమాట. ఇలాగ సెవరల్ ఎగ్జాంపుల్స్ అయితే మీరు చేయొచ్చు. రైట్, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దిస్ ఇస్ ద సెకండ్ సమ్ బి. డిఫరెన్స్ ఈజ్ -10 ఇచ్చారు. సో అప్పుడు మనం ఒక పెయిర్ అయితే తీసుకుందాం. ద పెయిర్ విల్ బీ లైక్, టేక్ ద పెయిర్ 5 and 10 తీసుకుందాం. ఈ నెంబరు 5 and 15 అన్న నెంబర్ అయితే తీసుకోండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ 5 తీసుకుందాం. మనం డిఫరెన్స్ అన్నారు. డిఫరెన్స్ అంటే టూ నెంబర్స్ ఆ నెంబర్స్ మధ్యలో మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత రావాలి, -10 రావాలన్నమాట. అంటే నెగిటివ్ మైనస్ చేస్తే, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ చేస్తే మనకి -10 రావాలి. మనం ఒక పేరు తీసుకుందాం అండి. ఇది 5 and 15 పేరు తీసుకున్నాం కదా. సో -10 రావాలంటే ఆబ్వియస్లీ 15 ఏదైతే ఉంటుందో దానికన్నా ముందు మైనస్ అయితే ఉండాలి. రైట్, అండ్ 5 ముందైతే పాజిటివ్ నెంబర్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. సో 5 - 15 విల్ గివ్స్ యూ -10. రైట్, అండ్ సి వచ్చినప్పటికీ సమ్ ఈజ్ 0 అంటే మనకు తెలుసు కదా. సేమ్ నెంబర్స్ కానీ మనం తీసుకున్నట్టయితే 1 షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ అండ్ అదర్ 1 ఈజ్ నెగిటివ్ నెంబర్. ఒక పేరు తీసుకోండి, ఏదో ఒక పేరు తీసుకుందాం. ద పేర్ కెన్ బి 7 and -7 తీసుకోండి. తీసుకున్నప్పుడైతే మనం 7 ప్లస్ ఆఫ్ అంటే సమ్ అన్నారు కదా. సో 7 + -7 = 0. మనకు తెలిసిందే కదండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్లో చూడండి, రైట్ ఏ పెయిర్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్స్ హూజ్ డిఫరెన్స్ గివ్స్ 8 అన్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలండి, మనం ఒక నెంబర్ తీసుకోవాలి. 2 నెంబర్లు అయితే తీసుకుంటాం మనం. ఈ 2 నెంబర్లకి మళ్ళీ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత ఉండాలి, 8 ఉండాలన్నమాట. అంటే రైట్ ఏ పెయిర్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్స్, 2 నెగిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి. హూజ్ డిఫరెన్స్ ఈజ్ అగైన్ 8 అని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామండి, 8 రావాలంటే ఏదో ఒక పేరు తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 10 - 2 = 8 కదండి. సో మనం అలాగా 10ని 2ని తీసుకుందాం. కానీ అవి నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. రైట్, నెగిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, -2 ముందు రాసుకోండి, -10 రాసుకోండి. రైట్, ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -2 - ఏమవుతుందండి, ఇది ప్లస్ అవుతుంది కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, +10.
అంటే అర్థం ఏంటి 10 - 2 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుందన్నమాట ఆన్సర్, రైట్? సో ఈ విధంగా చేస్తారండి. అండ్ థర్డ్ వన్, సెకండ్లో బి వచ్చేసి మీకు ఏమడిగారండి? రైట్ ఎ నెగిటివ్ ఇంటిజర్ అండ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ హూజ్ సమ్ ఈజ్ -5. అంటే ఒక నెగిటివ్ ఇంటిజర్ రాయాలి అండ్ ఒక పాజిటివ్ ఇంటిజర్ రాయాలి. వాటి యొక్క సమ్ ఎంత అవ్వాలి? మనకి -5 అవ్వాలి, రైట్? అంటే నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఒక నెగిటివ్ ఇంటిజర్ తీసుకుందాం. అంటే మనకి 5 రావాలంటే 8 - 3 చేస్తే మనకి 5 వస్తుంది, రైట్? అయితే ఆ 2 నెంబర్లు మనం తీసుకుందాం. కాకపోతే ఏంటంటే మైనస్ ఉండాలి కాబట్టి పెద్ద నెంబర్ ముందు నెగిటివ్ పెడదాం. సో -8 + 3 గివ్స్ రైస్ టు -5. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో మనం ఏం చేయాలండి? థర్డ్ వన్ 2C. అయితే చూడండి, రైట్ ఎ పేర్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్ అండ్ పాజిటివ్ ఇంటిజర్ హూజ్ డిఫరెన్స్ ఇస్ -3. అంటే 2 నెంబర్స్ తీసుకుందాం అండ్ వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అవ్వాలి? మనకి -3 అవ్వాలన్నమాట, రైట్? డిఫరెన్స్ అంటే మైనస్ అనమాట. మైనస్ చేయగా మనకి -3 రావాలి. అయితే ఆ నెంబర్స్ ఏంటి? 4 and 1. 4 - 1 చేశారనుకోండి 3 వస్తుంది. కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది, రైట్? అప్పుడు మనం ఏం చేయాలి? నెగిటివ్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ వేసుకుంటాం. -4 - ఇది పాజిటివ్ అవ్వాలి ఇప్పుడు మనకి, కాబట్టి -1. సో ఈజ్ ఈక్వల్ టు -4 + 1 ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది, రైట్? ఎందుకని? ఈ కేస్ స్టడీస్ అన్నీ సాటిస్ఫై అవుతాయి. ఈ 2 నెంబర్స్కి 2 ఆపోజిట్ సైన్ ఉంటే మైనస్ అవుతుంది, సబ్స్ట్రాక్షన్ అవుతుంది, అండ్ ఫాలోడ్ బై ఏదైతే పెద్ద నెంబర్ తాలూకా సైన్ ఉంటుందో ఆ సైన్ ఆ నెంబర్కి అయితే వస్తుందన్నమాట, రైట్? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని చేయాలి. సో థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్లో ఇన్ ఎ క్విజ్ టీమ్ ఏ సెక్యూర్డ్ -40. అంటే 3 రౌండ్స్ ఉన్నాయన్నమాట. 3 రౌండ్స్లోని ఏ విధంగా స్కోర్ చేశారండి? ఫస్ట్ రౌండ్లోని మనకి చూడండి, ఫస్ట్ రౌండ్లో 40, తర్వాత 10 అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి 0 అనమాట. అండ్ బి వచ్చేసి 10, 0 అండ్ -40. 3 రౌండ్స్లోని ఈ విధంగా సెక్యూర్ చేశారనమాట. విచ్ టీమ్ స్కోర్డ్ మోర్? అంటే ఏ టీమ్ స్కోర్ చేసిందా, బి టీమ్ స్కోర్ చేసిందా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అండ్ కెన్ వి సే దట్ వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్? సో ఇంటీజర్స్ని మనం ఏ విధంగా అయినా యాడ్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు టోటల్ స్కోర్ ఆఫ్ ఏ ఆఫ్ టీమ్ ఏ ఎంతండి? -40 + 10 + 0 టర్న్స్ అవుట్ టు బి ఎంతండి? -30 అనమాట, రైట్? అదే టోటల్ స్కోర్ ఆఫ్ టీమ్ బి ఎంతండి? ఈజ్ ఈక్వల్ టు 10 + 0, రైట్? -40. ద టర్న్స్ అవుట్ టు బి -30, రైట్? అంటే అర్థం ఏంటండి? ఇన్ ఎయిదర్ ఆఫ్ ద కేసులో ఇక్కడ -30 వచ్చింది, ఇక్కడ -30 వచ్చింది. అంటే 2 టీమ్స్ కూడా సేమ్ స్కోర్నే చేశాయి అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? సో బోత్ టీమ్స్ స్కోర్డ్ ద సేమ్. ద సేమ్ అంటే ఎంతండి? -30 అనమాట. బోత్ టీమ్స్ స్కోర్డ్ ద సేమ్, రైట్? అంటే ఏదైనా ఒక్క టీము, నెయిదర్ ఆఫ్ ద టీమ్ స్కోర్డ్ మోర్, అంటే బోత్ టీమ్స్ స్కోర్డ్ సేమ్ అనమాట. దట్స్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్కి వచ్చినప్పటికీ క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి సే దట్ వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్? ఏదైనా ఆర్డర్లోని మనం యాడ్ చేయొచ్చా అంటే అర్థం ఏంటండి? ఏ + బి ఆఫ్ సి + సి ఈజ్ ఈక్వల్ టు ఏ + బి + సి. అంటే ఏ ఆర్డర్లో అయినా వీళ్ళని మనం యాడ్ చేయొచ్చా అన్నది క్వశ్చన్ అండి. ఎస్ అండి, వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్ బికాస్ ఎడిషన్ ఈజ్ వాట్? ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్. బికాస్ ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్, రైట్? ఐ రిపీట్, yes, we can say that we can add integers in any order, right? Because addition is commutative. The results remains the same regardless of the order of the numbers. అంటే నెంబర్స్ని ఏ విధంగా కానీ మీరు యాడ్ చేసినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, రైట్? ఏంటలా చూస్తున్నారు? ఆ సెంటెన్స్ రాసుకోండి. నాకు లైన్స్ ఉన్న బోర్డు తయారు చేయండి రా బాబు అంటే చూడండి, యానటిక్స్ బోర్డ్ని తయారు చేశారు ఈ డిజైనర్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ క్వశ్చన్ రాద్దామండి. ఫోర్త్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి -5 ప్లస్ ఎంతండి? -5 ప్లస్ -8 ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్, ఇదిగోండి ఇలాంటి బోర్డు తయారు చేశారు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే -5 ప్లస్ -8 ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ విచ్ నెంబర్ అండి? అకార్డింగ్ టు కామ్యుటేటివ్ ప్రాపర్టీ a + b. అకార్డింగ్ టు కామ్యుటేటివ్ ప్రాపర్టీ మనం ఏం రాస్తాం? a + b ఈజ్ ఈక్వల్ టు b + a అనమాట. a అంటే -5. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ -53
ప్లస్ విచ్ నెంబర్ గివ్స్ రైస్ టు -53. సేమ్ నెంబర్ ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఇస్తుందండి? ఎగ్జాక్ట్లీ ఈ ప్రాపర్టీని ఏమంటారు? ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ. ఈ ప్రాపర్టీ ప్రకారం జీరోని యాడ్ చేస్తే మనకి సేమ్ నెంబర్ వస్తుందన్నమాట, రైట్? సో విచ్ ప్రాపర్టీ అండి? -17 మనం కానీ రాసినట్టయితే విచ్ ప్రాపర్టీ? ఎడిటివ్ ఇన్వర్స్. సో ఏదైనా ఎడిటివ్ ఇన్వర్స్తో కానీ మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? జీరో వస్తుంది, రైట్? వెన్ యూ యాడ్ ఎ నెంబర్ విత్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్ యూ విల్ గెట్ జీరో, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ ఇదిగోండి 13 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ -12 బ్రాకెట్ క్లోజ్. ఈ పెద్ద బ్రాకెట్స్ క్లోజ్ అండి. అండ్ విచ్ ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు 13 ప్లస్ పెద్ద బ్రాకెట్ ఓపెన్ అండ్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ -12 again small bracket close plus small bracket open -7. So what is this? So this is according to the property called associative property. It looks like a plus b, which is in brackets, plus c is equal to a plus, again bracket start, b plus c. So this is which property? Associative property of addition. Associative property of addition, right? So ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మీకు, రైట్? వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ హియర్? 13 ప్లస్ 12 అంటే ఏ విల్ బి ద 13, బి విల్ బి -12. ఇక్కడ సి ఏముందండి? ద సి ఈజ్ -7. సో -7, రైట్? సో ద ఆన్సర్ ఈజ్ -7 అనమాట, రైట్? అకార్డింగ్ టు అసోసియేటివ్ ప్రాపర్టీ. సో -4 ప్లస్ within a brackets and then plus again big bracket start, 15 plus small brackets -3 bracket close, big bracket close is equal to how much? Bracket open -4 plus 15 bracket close, big bracket plus what is the number here, right? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి. అంటే a plus of bracket open b plus c is equal to a plus b ప్లస్ సి. సో ఇదేంటండి? సేమ్ అసోసియేటివ్నే. సో అకార్డింగ్ టు ద అసోసియేటివ్ ప్రాపర్టీ వీ కెన్ యాడ్ ద నెంబర్స్ ఇన్ ఎనీ డైరెక్షన్, రైట్? సో ఈ విధంగా మనం గమనించినట్టయితే ఆల్రెడీ మనకి -4 ఉంది ఇక్కడ, రైట్? ఇక్కడ ఏముందండి? -4 ఉంది అండ్ 15 ఉంది. వాట్ ద నెంబర్ విచ్ వాజ్ యాబ్సెంట్ హియర్ ఈజ్ -3 అనమాట, రైట్? ద ఆన్సర్ విల్ బి -3. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఇంటీజర్స్లో ఏ విధంగా చేస్తామో చూద్దామండి. మనం ఆల్రెడీ మైనస్ ఎలా చేయాలి, అంటే సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, ఎడిషన్ ఎలా చేయాలనేది ఆల్రెడీ చూసాం. ఇప్పుడు వచ్చేసి మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఏ విధంగా చేయాలనేది చూడబోతున్నాం. సో ఈ 4 కేసెస్లో ఏ విధంగా నడుస్తుందో చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో. అంటే 3 × 4 హౌ మచ్ అండి? మనకి 12 వస్తుంది కదా. సో ఇక్కడ దీని అర్థం ఏంటండి? 3కి ముందు పాజిటివ్ సైన్ అంటే ప్లస్ సైన్ ఉన్నట్టు అనమాట. సో ఇదేమవుతుంది? +3 మల్టిప్లైడ్ బై +4 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఈ +3 × -4 ఎంత అవుతుందండి? ఫస్ట్ మీరు ఏం చేయాలి మల్టిప్లికేషన్లో? ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నెంబర్స్ చూసుకోండి. నెంబర్స్ చూసుకొని నెంబర్స్ని మల్టిప్లై చేసేయండి, రైట్? సో 3 4 ఎంతండి? 12, రైట్? ఇప్పుడు ఒక నెగిటివ్ ఉంది కాబట్టి, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే ఇక్కడ చూడండి పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వస్తుందన్నమాట, రైట్? అలాగే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ మనకి ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. అండ్ పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు మనకి నెగిటివే వస్తుంది. అండ్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు మనకి పాజిటివ్ వస్తుంది. ఈ విషయాల్ని మీరు గుర్తుంచుకోండి. అంటే ఇందాక ఎడిషన్లానే 2 పాజిటివ్లు కానీ మీకు కనిపించాయి అనుకోండి, 2 పాజిటివ్లు ఉన్నాయనుకోండి మల్టిప్లికేషన్లో మీకు పాజిటివ్ వస్తుంది. అలాగే 2 నెగిటివ్లు ఉన్నాయనుకోండి మీకు పాజిటివ్ వస్తుంది. అదే ఒక నెగిటివ్ ఒక ప్లస్ ఉన్నట్టయితే మీకు నెగిటివ్ వస్తుంది మల్టిప్లికేషన్లో. అలాగే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే మల్టిప్లై చేసుకున్నప్పుడు మనకి నెగిటివ్ వస్తుంది. గుర్తుంచుకోండి ఈ విషయం అదే, రైట్? సో ఇప్పుడు -3 అండి. -3 × 4 అంటే ఫస్ట్ నేను ఇక్కడ మీరు గమనించినట్టయితే కేస్ 2లో 3 × -4 అంటే 12 ఆల్రెడీ మనం వేసేసుకున్నాం. దానికన్నా ముందు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అనమాట.
సో ఈ కేస్ అండి. ఈ కేసులో ఏంటి, ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ ఉన్నట్టయితే మనకి నెగెటివ్ వస్తుంది, రైట్? అలాగే ఒక నెగెటివ్, ఒక పాజిటివ్ ఇక్కడ ఉంది కదండి. సో నేనేం చెప్పాను ఆల్రెడీ మీకు, నెంబర్ అయితే రాసేసుకోండి, మల్టిప్లై చేసేయండి, రైట్? చేసిన తర్వాత అప్పుడు సైన్ ఏముంది, ఒక నెంబర్ ముందు నెగెటివ్ ఉంది, ఒక నెంబర్ ముందు పాజిటివ్ ఉంది. సో దేర్పై మీకు సేమ్ ఇలాగే నెగెటివ్ అండ్ పాజిటివ్ కానీ మల్టిప్లై చేసుకుంటే మనకి నెగిటివ్ వస్తాయి, రైట్? అలాగే రెండు నెగిటివ్లు మల్టిప్లై చేసుకుంటే మనకి పాజిటివ్ వస్తుంది. అండ్ 3 × 4 కమ్స్ అవుట్ టు బి 12 అనమాట. ఈ విధంగా చేయాలి. సో ఈ కేసులో ఏమవుతుందంటే 3 మల్టిప్లైడ్ బై బ్రాకెట్ ఆఫ్ -4 ఏమవుతుందండి, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. 3 × -4 సేమ్ అనమాట. 3 విత్ ఇన్ ద బ్రాకెట్ ఆఫ్ -4 అంటే 3 × -4 ఈజ్ ఈక్వల్ టు -12, రైట్? సో ఈ కేసులో ఏమవుతుందండి, సేమ్ -3 మల్టిప్లై బై, ఓన్లీ బ్రాకెట్స్ పెట్టాం, మనం బ్రాకెట్స్ని తీసేస్తాం. సో -3 × -4 ఈజ్ ఈక్వల్ టు +12 అవుతుందన్నమాట, రైట్? సో నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇలా చూడండి, -5 ఏమవుతుందండి, రెండు నెగిటివ్లు ఉంటే మనకి, నేను ఆల్రెడీ చెప్పాను, రెండు నెగిటివ్లు మల్టిప్లై చేసుకుంటే మనకి పాజిటివ్ అవుతుందన్నమాట. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు +5. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు 3 × 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని మీకు ఆల్రెడీ తెలుసు, రైట్? సో ఇప్పుడు కానీ మనం -3ని 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, -3ని 0తో మల్టిప్లై చేసినా కూడా మనకి 0 వస్తుంది, రైట్? ఇప్పుడు మనం 3 మల్టిప్లైడ్ బై 1 ఏమవుతుందండి, 3 అవుతుందండి, తెలిసిందే కదా మనకి. -3 మల్టిప్లైడ్ బై 1 ఏమవుతుందండి, -3 అవుతుందన్నమాట, రైట్? కొంచెం పెద్ద నెంబర్ చేద్దామండి, అంటే -20 తీసుకుందాం, మల్టిప్లైడ్ బై -5 అనండి. సో ఎంత అవుతుందండి? సో ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ఈ ఏదైతే నెంబర్ ఉందో, ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో వాటిని మల్టిప్లై చేసేసుకోండి. అంటే 20 మల్టిప్లైడ్ బై 5 ఈజ్ 100, రైట్? ఇప్పుడు ఎన్ని నెగిటివ్లు ఉన్నాయి, ఇక్కడో నెగిటివ్ ఉంది, ఇక్కడో నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మనకి పాజిటివ్ అవుతుంది, రైట్? ఈ కేసు లాగా. సో అప్పుడు మనం ఏంటి, +100. సో మనకి ఆన్సర్ ఎంతండి, ఈజ్ ఈక్వల్ టు +100 అనమాట, ఈ ఆన్సర్, రైట్? తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 2/4 అని రాసుకుందాం. 2/4ని 1/2 అనొచ్చు కదండి. అలాగే 3/6 తీసుకోండి, 3/6ని కూడా మనం 1/2 అంటాం, రైట్? సో అలాగా మీకు ఫ్రాక్షన్స్ అయితే తెలుసు. కానీ ఇంటీజర్స్లో ఫ్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇంటీజర్స్లో ఇప్పుడు మనం గమనించినట్లయితే -1/2 కానీ లేకపోతే -3/4 కానీ లేదా +3/-4 కానీ ఇలాగా రకరకాల ఇంటీజర్స్ అయితే ఉంటాయన్నమాట. -5/-6 కానీ ఇలాగా రకరకాల ఇంటీజర్స్ అయితే ఉంటాయి. సో కానీ మనకి కావాల్సింది ఏంటంటే అన్నిటికీ ఒకటే సైన్ కావాలండి, రైట్? ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 సైన్లు ఉన్నాయి, మైనస్ పైన ఉంది, మైనస్ కిందన ఉంది. సో ఇలాంటి కేసెస్లో మనం వచ్చిన ఆన్సర్ ఏ విధంగా ఒకటే సైన్తో ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం, రైట్? అయితే ఇప్పుడు మీరు గమనించినట్టయితే హాఫ్ అంటే ఏంటండి, హాఫ్ అంటే ఇక్కడ 1 ఏదైతే ఉందో 1 కన్నా ముందు మీకు పాజిటివ్ సైన్ ఉంది అని అర్థం. అలాగే 2 కన్నా ముందు పాజిటివ్ సైన్ ఉంది అని అర్థం అనమాట. 1/2 అంటే అర్థం ఏంటి, +1/+2, రైట్? +1/+2 అని చెప్పేసి దాని అర్థం అనమాట, రైట్? ఇప్పుడు వచ్చేసి ఇలాగా ప్లస్ కానీ డివైడెడ్ బై ప్లస్ అయితే మనకి ఆన్సర్ ఏముంటుందండి, ఆన్సర్లో మనకి ప్లస్సే వస్తుందన్నమాట, రైట్? అలాగే మనం కానీ ఇప్పుడు పైన ఈ న్యూమరేటర్లో కానీ మైనస్ ఉండి విచ్ ఈజ్ డివైడెడ్ బై డినామినేటర్లో కానీ ఇలాగా పాజిటివ్నెస్ కానీ పాజిటివ్ సైన్ కానీ డివైడ్ అయితే మీకు ఆన్సర్ మైనస్సే వస్తుందన్నమాట. అలాగే థర్డ్ కేసు చూడండి, ఈ కేసులోని ఇది +3, రైట్? సో పాజిటివ్ డివైడెడ్ బై మైనస్ కమ్స్ అవుట్ టు బి మైనస్, సిమిలర్ టు విచ్ ఈజ్ సిమిలర్ టు అక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, మనం ప్లస్ కానీ మల్టిప్లికేషన్లో మీకు ఏ విధంగా మాట్లాడుకున్నాం, ఒక ఎడిషన్, ఒక ప్లస్, ఒక నెగిటివ్ సైన్ రెండు కానీ మల్టిప్లై చేసుకుంటే మనకి మైనస్సే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ విచ్ ఇస్ డివైడెడ్ బై మైనస్ సైన్ అయితే మనకి ఆన్సర్లోని మైనస్సే వస్తుందన్నమాట. అండ్ ఫైనల్గా మైనస్ డివైడెడ్ బై మైనస్ కానీ వచ్చినట్టయితే మీకు ప్లస్ వస్తుంది, రైట్? అంటే ఈ అన్ని కేస్ స్టడీస్ మీరు ప్రాబ్లమ్స్ మనం చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కేసు చూడండి, 3/-4 ఉందండి, రైట్? 3/-4 అంటే ఇక్కడ +3/-4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు
3/4 అనమాట. రైట్. ఏం చెప్పాను? ఒక పాజిటివ్, ఒక ప్లస్ విచ్ ఈస్ డివైడెడ్ బై మైనస్ ఉన్నట్టయితే మనకి ఆన్సర్‌లో మైనస్ వస్తుంది. అలాగే -5/-4 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందండి? ఒక మైనస్ డివిజన్ గాని చేసుకున్నట్టయితే మనకి ప్లస్ వస్తుందనమాట. సో, +5/4 వస్తుంది. రైట్. సో, చాలా విషయాలని మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మాట్లాడదాం. ఇప్పుడొచ్చేసి ప్రాపర్టీస్. మల్టిప్లికేషన్‌కి ఏ విధంగా ఉంటుంది అండ్ డివిజన్‌కి అంటే మనం లాస్ట్ టైమ్ చూసాం కదండీ! క్లోజర్ ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎలా అక్కడ మాట్లాడామో, ఇప్పుడు ఆ ప్రాపర్టీసే ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్‌కి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అయితే మనం నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందామండి. సో, హోప్ ఈ వీడియో అయితే పార్ట్ 1 ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 2 అయితే అస్సలు మిస్ కాకండి. అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ద అంటే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్‌ని నేను ప్రతి ఎక్సర్‌సైజ్‌లో కూడా ప్రస్తుతానికి ఈ ఇంటిజర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కవర్ చేస్తున్నాననమాట. అస్సలు నెక్స్ట్ క్లాస్ అయితే మీరు మిస్ కాకండి. రైట్. అండ్ ఒకవేళ ట్రై దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్‌లో అవి కూడా మీకోసం నేను చేయాలనుకుంటే ఎక్కువ లైక్స్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఎన్ని లైక్స్ ఎక్కువొస్తే మోర్ దాన్ 500 లైక్స్ గాని నాకొచ్చినట్టయితే నేను తప్పకుండా ట్రై దీస్ కూడా నేను చేసి పెడతాను మీకు.